హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్కి సంబంధించి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. 40,000 వరకు కూడా మీరు సాలరీస్ అయితే పొందొచ్చు. ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లోవర్ డివిజన్ క్లర్క్, ఫైర్మెన్, అలాగే ట్రేడ్స్మెన్ మేట్, వాషర్ మ్యాన్, కుక్, ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ అయితే చేస్తున్నారు. కాబట్టి మీకు ఏ పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇందులో మనకి కేవలం 10th క్లాస్ అర్హతతో మనము అప్లై చేసుకోదైనటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ఇంటర్ క్వాలిఫికేషన్స్తో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఐటీఐ వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఇందులో మనకి కేవలం 10th క్లాస్ అర్హతతో అప్లై చేసే జాబ్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి, అలాగే కుక్ ఉద్యోగాలకి, ఫైర్మెన్కి సంబంధించి ఈ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి మీరు 10th క్లాస్ అర్హతతో అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనము లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి, అలాగే స్టోర్ కీపర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. వెల్డర్ పోస్టులకు వచ్చేసి ఇక్కడ మీరు 10th పాటు ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. మిగతా పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ టిన్ అండ్ కాపర్ స్మిత్ అని చెప్పేసి, అలాగే ఫిట్టర్, మెషినిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్ గ్రేడ్ 2 అని చెప్పేసి ఇలా మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి వచ్చేసి మీరు 10th పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అనేది పాస్ అయినటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలి. మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. సో మీరు ఏం చేయాలంటే ఈ అప్లికేషన్ ఫార్మాట్ అనేది A4 సైజ్ ఫార్మాట్లో, A4 సైజ్ పేపర్లో మీరు MS వర్డ్లో అయితే టైప్ చేయించుకొని ఈ ఫార్మాట్ అనేది ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో మీరు అప్లికేషన్ ఫార్మాట్ అనేది రెడీ చేసుకున్న తర్వాత అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది మీరు బై పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. సో దీని గురించి నేను సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది డెఫినెట్గా అయితే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు అయితే 25 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే +3 ఇయర్స్, SC ST వాళ్ళైతే మీకు +5 ఇయర్స్, ఈ విధంగా ఏజ్ రిలాక్షన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఏదైతే 10th క్లాస్ అర్హతతో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయో మీకు లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 30,000 వరకే సాలరీ వస్తుంది. ఇంటర్ క్వాలిఫికేషన్స్తో ఉన్నటువంటి పోస్టులకి ఏంటి అంటే మీకు లెవెల్ 2 ప్రకారం సాలరీస్ ఉంటాయి. అంటే దాదాపుగా మీకు 40,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు అనమాట. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఏదైతే ఫైర్మెన్, అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మనకి ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. అంటే ఏదైతే ఐటీకి సంబంధించి, ఫైర్మెన్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. సో ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఏదైతే మనకి లోయర్ డివిజన్ క్లర్క్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్కి సంబంధించి జాబ్స్ మీకు వచ్చేసి ఏంటి అంటే ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో టోటల్గా మీకు 150 క్వశ్చన్స్, 150 మార్క్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత ఏంటి అంటే మీకు ఫర్దర్గా స్కిల్ టెస్ట్ అనేది మనకి పోస్టులని బట్టి కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అన్ని పోస్టులకి అయితే స్కిల్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. సో దీని తర్వాత ఏంటంటే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/4
4th అంటే 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అయితే చేస్తారు. సో మనకి ఆబ్జెక్టివ్ టైప్ విధానంలోనే ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ అంటే మనకి ఆన్లైన్లో ఉండదు, ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఇక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి సో నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి అక్టోబర్ 24th వరకు అయితే టైం ఉంది. సో 24th అక్టోబర్ లోపు మీరు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత దానికి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి పోస్ట్ ఆఫీస్లో మీరు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ తీసుకుని దాని మీద ₹5 పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ మనకి ఏ అడ్రస్కి పంపించాలి అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే అప్లికేషన్స్ వచ్చేసి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించద్దు. అప్లికేషన్ వచ్చేసి మనకి ఆఫ్లైన్లో మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారానే మాత్రమే అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్స్ ఏ అడ్రస్కి పంపించాలి అంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో చాలా లొకేషన్స్ అయితే ఇచ్చారు. మీకు ఏ లొకేషన్కి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ మనకి చూడండి నోటిఫికేషన్లో కమాండెంట్ అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేశారు కదా, కమాండెంట్ 515 ఆర్మీ బేస్ వర్క్షాప్ అని చెప్పేసి ఇలా చాలా లొకేషన్స్ ఉన్నాయి. సో మీకు ఏదైనా ఒక లొకేషన్కి సంబంధించి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకొని ఇక్కడ మనకి బెంగళూరుకి సంబంధించి మనకి దగ్గర కాబట్టి ఈ యొక్క అడ్రస్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించండి. ఇందులో మనకి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి, స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి, ఫైర్మెన్కి సంబంధించి పోస్ట్ అనేది ఉంది. సో కాబట్టి మీకు ఏ పోస్ట్కి సంబంధించి ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి దాన్ని చూసుకొని మీరు అక్కడికి అప్లికేషన్ అనేది పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి దగ్గరలో అయితే ఉండవు. ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి లొకేషన్స్లోనే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. కాకపోతే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి జాబ్ పోస్టింగ్ అండ్ జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ ఏదైతే ఫైర్మెన్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి, ఫైర్మెన్ ఉద్యోగాలకి మాత్రం మీరు 10th పాస్ అయి ఉండి సో ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటిని యూజ్ చేసే నాలెడ్జ్ ఉండాలి. అవన్నీ కూడా మీకు స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. కుకింగ్కి సంబంధించి కూడా మీకు ఇండియన్ కుకింగ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్లకి ఏంటంటే టైపింగ్ జాబ్ కాబట్టి మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే ఎవరైతే ఫైర్మెన్ జాబ్స్కి అప్లై చేస్తున్నారో మీరు హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఇక్కడ ఎస్టీ వాళ్ళైతే మీకు 2.5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అది ఉంటుంది. చెస్ట్ వచ్చేసి 81.5 సెంటీమీటర్స్ ఉండాలి వితౌట్ ఎక్స్పాన్షన్ అయితే 85 ఉండాలి. వెయిట్ మినిమం మీరు 50 kgs ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు, మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా పెడతారనమాట. సో అన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అన్ని పోస్టులకు ఉండదు, అది ఫైర్మెన్ ఉద్యోగాలకి మాత్రమే ఆ యొక్క హైట్ అవన్నీ కూడా చూస్తారనమాట. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ మనకి ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఓన్లీ పోస్టల్ ఛార్జెస్ మాత్రమే అవుతాయి కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much guys.